హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సక్సెస్ స్కూల్ స్పోర్ట్స్ డేలో ఒక బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సక్సెస్ స్కూల్ టోల్ చౌకీ బ్రాంచ్ లో యూకేజీ చదువుతున్న 5 ఏళ్ల మహమ్మద్ ఆదిల్ తప్పిపోయి వాటర్ పంపులో పడిపోయి మరణించాడు. కేసు నమోదు చేసిన సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవయవదానం చేసిన కర్నూలు మహిళ పావనీలత అంతిమయాత్రను ఘనంగా నిర్వహించారు. పావనీలత బ్రెయిన్ డెడ్ అవడంతో ఆమె అవయవాలను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో దానం చేశారు. కేవీఆర్ కాలేజ్ విద్యార్థులు పావనీలతకు నివాళులు అర్పించారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో 17 మంది బీహార్ ఎమ్మెల్యేలు సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి సరఫరా గురించి సీఈని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వంశీకృష్ణ తెలుసుకున్నారు. వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కష్టపడి అప్పులు చేసి పంట పండిస్తే వ్యాపారులు తూకాల్లో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాన్వాయ్లోని ఎస్కాట్ వాహనాన్ని వనస్థలిపురంలో జాన్సన్ గ్రామర్ స్కూల్ వ్యాన్ ఢీకొంది. స్కూల్ వ్యాన్ అద్దాలు పగిలి 6 పిల్లలకు స్వల్ప గాయాలు తగిలాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ ఇరు తెలుగు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది. ఆంధ్ర మత్స్యకారులు రింగు వలలతో మత్స్య సంపద దోచుకుంటున్నారని తెలంగాణ మత్స్యకారులు విజయపురి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్న పాఠ్య పుస్తకాలలో భారీ అవినీతి జరిగిందని విజయనగరం జిల్లా టీడీపీ నేత కిమిడి నాగార్జున ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి బొత్సపై ఆయన నిప్పులు చెరిగారు. పిల్లల పాఠ్య పుస్తకాల రేట్లు భారీగా ఉన్నాయని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కన్నాల గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. భూమి చుట్టూ సిమెంట్ స్తంభాలతో కంచె వేసి రూమ్లు కూడా నిర్మించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జేసీబీలతో కట్టడాలను అధికారులు కూల్చివేశారు. గిరిజనపోడు రైతుపై దాడి చేసిన అటవీ అధికారిపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ అటవీ శాఖ ఆఫీస్ వద్ద బలారంతంగా వాసులు ఆందోళన చేశారు. దాడి చేసిన అటవీ అధికారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మేడారం సమ్మక్క సారమ్మల జాతరకు భక్తుల రద్దీ పెరిగింది. ఆదివాసుల ఆరాధ్య దేవతల గుడిని గిరిజన పూజారులు సాంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి గుడి మెలుగు పండుగ జరిపించారు. దీంతో అమ్మవార్ల జాతరకు అంకురార్పణ జరిగింది. జిల్లాల వికేంద్రీకరణలో నరసాపురానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ ఇలుకుపర్తి సూర్యప్రకాష్ అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని స్వాగతిస్తున్నాం అన్నారు. కూటమిలో ఏ పార్టీకి నరసాపురం టికెట్ ఇచ్చినా మద్దతు ఇస్తామన్నారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తాను రెడీ అన్నారు. కోనసీమ జిల్లా గోపాలపురంలో ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో జరిగే ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లను కాపు కళ్యాణ మండపంలోనే పోలీసులు నిర్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ప్లాస్టర్ల సమావేశానికి బ్రదర్ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల భర్త రావడం ఆసక్తి రేపింది. ఎన్నికల సీజన్ కావడంతో అనిల్ పర్యటనలో రాజకీయ కోణం ఉందా అని పలువురు మాట్లాడుకుంటున్నారు.